మనం ఎక్కడ ఉన్నామని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే వరంగల్‌లోని దేశాయిపేట ప్రాంతంలో అత్యద్భుతంగా నెలకొల్పబడిన కైలాసగిరి ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడెక్కడో అరుణాచలం వెళ్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం. లేదా అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాం. వందలాది, వేలాది దక్షిణ భారతదేశంలో కూడా దేవుళ్ళను సందర్శించుకుంటాం. కానీ స్వయం కృషితో అనేక మంది వందలాది మంది భక్తులు ఒక సమన్వయంతో కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాసగిరి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇటువంటి ఆలయం ఉందని ఇంకా చాలామంది కూడా ఉమ్మడి జిల్లాలోనే చాలామందికి తెలియదు. మరి దాని విశేషాలు ఆలయ వ్యవస్థాపకులు మనతో ఉన్నారు, ఆలయ అర్చకులు ఉన్నారు. వీటన్నిటికంటే మహాశివరాత్రి ఏదైతే కాకతీయుల కాలం నుంచి, కాకతీయ కాలం ముందు నుంచి కూడా ఇక్కడ శైవక్షేత్రాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రసిద్ధమైనది. అనేకమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దానిలో కైలాసగిరి ఒకటి చేరుతుందనటంలో ఎట్టి మాత్రం సందేహం లేదు. ఎందుకంటే దాదాపు మనం చూడొచ్చు, శివపార్వతులు ఎక్కడి నుంచో దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా శివపార్వతులు మనకు అన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్న ఆకారం మీద శివపార్వతులను ప్రతిష్ఠించారు. వాటితో పాటు నందీశ్వరుడు కావచ్చు, కింద స్థాపించిన కార్తికేయుడు కావచ్చు, అనేక మంది విగ్రహాలు, దానికంటే ముందు సాయిబాబా గుడి కావచ్చు, లేకపోతే హనుమంతుని ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయి. ఇవన్నీ సామాన్యమే అనుకున్నా కైలాసగిరిలో గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం అనేది నిజంగా భక్తులు కానీ పాలక మండలికి సంబంధించిన వీళ్ళ అంటే నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గొప్ప ఆలోచన, ఆశయం. అటువంటి మహాశివరాత్రి శుభ క్షణాన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయటం, దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, శివపార్వతుల కళ్యాణం కావచ్చు, మిగతా విశేష పూజలు కావచ్చు, అవన్నీ కూడా చేయడానికి సంకల్పించారు. మరి దీని ప్రాధాన్యత ఏమిటి? గిరి ప్రదక్షిణకు గిరి ప్రదక్షిణ చేస్తే మిగతా అంశాలకు వీటికి తేడా ఉంటుందా? చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? వాటితో పాటు ఈరోజు శివ కళ్యాణంతో పాటు ఇంకేం కార్యక్రమాలు చేస్తున్నారు? ముందుగా ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, మీ పేరు? నా పేరు పానుగంటి సోమేశ్వర శర్మ. సార్, 15వ తారీఖున ఏం జరగబోతుంది ఇక్కడ? వాగర్థాభివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. భక్త మహాశివుల విజ్ఞప్తి, ఫిబ్రవరి 15 తారీఖు అనగా వచ్చే ఆదివారం మహాశివరాత్రి. అందరు తెలిసిన విషయమే. ఇప్పట్లాగే మన రాజరాజేశ్వర దేవస్థానంలో విశేషంగా ఉదయం 5 గంటల నుంచి రుద్రాభిషేకాలు మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ అభిషేకాలు మొదలవుతాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే 7 గంటల స్వామివారి కళ్యాణ కార్యక్రమం సాయంత్రం ప్రతి సంవత్సరం మనం బాబాగుల్లో చేసేది. కానీ అయితే వచ్చే జనాలు తట్టుకోలేక ఈసారి ప్రత్యేకించి మనం ఇక్కడ కైలాసగిరి ఏదైతే ఉన్నదో అక్కడ శివపార్వతుల ముందు ఈ డయాస్ అంతా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణం చేయడం జరుగుతున్నది. అలాగే మళ్ళీ లింగోద్భవకాలంలో కూడా ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. అది పక్కకు పెడితే అది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలే. అయితే ఈసారి విశేషించి ఏంటిదయ్యా అంటే అరుణాచలంలో ఏదైతే స్ఫూర్తిగా తీసుకొని భక్తులంతా కూడా లక్షలాదిగా వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేస్తున్నారో, మన వరంగల్లో అదే విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇక్కడ కైలాసగిరి ప్రదక్షిణ చేయడం జరుగుతున్నది. అలా జరుగుతున్నది కారణం మాత్రం భక్తులు, మరీ ముఖ్యంగా నాగార్జున స్కూల్ వెంకటేశ్వర సార్కి నిజంగా ధన్యవాదాలు తెలపాలి సార్కి. అయితే ఇది 14వ తేదీన అంటే శివరాత్రి ముందు రోజు మనకు శనివారం సాయంత్రం 6 గంటలు ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి అయ్యా అంటే రాజరాజేశ్వర దేవస్థానం నుంచి మొదలై ఆ టౌన్షిప్, అలాగే ఆ టౌన్షిప్ నుంచి ఆ కాలభైరవ స్వామి ఆ వెనకాల గుట్ట నుంచి అట్లా మళ్ళీ మన మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ శివాలయం వరకు జరుగుతుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఈ యొక్క గిరి ప్రదక్షిణ మంగళ వాయిద్యాలతో ప్రత్యేక కళాకారులచే ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ జరగబోతుంది. కాబట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అరుణాచల క్షేత్రంగా భావించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరిపించి ఆ శివపార్వతి కృపకు పాత్రలు కాగలరు. ముఖ్యంగా చెప్పండి, ఇదంతా మన అందరి దేవాలయం, ఏ ఒక్కరి సెల్ఫిష్ కోసం కానీ చేసిన కార్యక్రమం కాదు. ఇది మొత్తం మన హిందూ సాంప్రదాయం సంబంధించిన ప్రతి ఒక్కరిది అన్నమాట. కాబట్టి అందరూ మన భావించి తప్పకుండా ఇదే ప్రత్యక్ష పిలుపుగా భావించి, ఇప్పుడు మమ్మల్ని పిలవలేదని ప్రత్యేకంగా అనుకోకుండా ఇదే ప్రత్యక్ష పిలుపుగా భావించి అందరూ వచ్చి ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరిపించవచ్చు విజ్ఞప్తి. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, అంటే అరుణాచలంలో క్షేత్రమహిమ చాలా మందికి తెలుసు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా నిజానికి ఆ చుట్టూ తిరిగే అవకాశం కూడా చాలా మందికి లభించదు. అటువంటి పరిస్థితులలో కైలాసగిరి అంటే రాజరాజేశ్వరి గుడి ప్రాంగణానికి సంబంధించి మీరు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇక్కడ క్షేత్ర మహిమ ఏమిటి? గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు భక్తుడికి ఏముంటాయి? అంటే ఎటువంటి తృప్తి కలుగుతుంది? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు ఒక అరుణాచలంలో ఒక ఆ స్వామివారి లింగం మాత్రమే ప్రదక్షిణ చేసే ఫలితం. మిగతా ఆలయాలన్నీ కూడా పక్కన ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటిదయ్యా అంటే మీరు ఇక్కడ శివాలయంలో మొదలుపెట్టి మళ్ళీ శివాలయంలో ఎక్కడైతే ఆఫ్ చేస్తారో అది సర్వదేవతా సమ్మేళనం లాగా. అంటే ఇందులో మీరు హనుమాన్ గుడి ప్రదక్షిణ అయిపోతుంది, ప్రసన్నలక్ష్మి దేవాలయం అయిపోతుంది, బాబా గుడి ప్రదక్షిణ అయిపోతుంది. గుట్ట మీద కొన్ని వందల సంఖ్యలో మన దేవతామూర్తులు ఉన్నారు. అంటే సర్వదేవతలకు ఒకేసారి ప్రదక్షిణ చేసే ఫలితం ఇక్కడ వస్తుంది. చెప్పాలంటే గొప్ప చెప్పడం కాదు, కానీ ఇక్కడ అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత రెట్టింపు ఫలితం ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ప్రదక్షిణ అంటేనే పాపాలు నశించేది. అట్లాంటి ప్రదక్షిణ అనేది ఇక్కడ ఇంకా విశేషం. ఎందుకంటే సర్వదేవతామూర్తులు చేసే ఫలితం ఒక్క ప్రదక్షిణతో వస్తుంది ఇక్కడ.
అదే విశేషం అయ్యా ఇక్కడ. ఒకసారి సమయాలు చెప్పండి. గిరి ప్రదక్షిణ రావాలదలుచుకున్న భక్తులు ఏ సమయంలో అవుతుంది, ఏ సమయంలో ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది? అయ్యా ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము వాస్తవానికి ఎంత అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఒక 5,000-6,000 మంది టైం అంటున్నారా, అంటే మేమైతే అంటే అనుకుంటున్నాం. అది ఫస్ట్ టైం కాబట్టి మాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. కానీ దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే అంటే చాలా కష్టపడి పాపం సార్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అన్ని రకాలుగా. భక్తులు కూడా ముందు రావాలి, తొందరగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాలి. ఖచ్చితంగా సమయం 6 గంటలకు ప్రారంభమవుతుంది అయ్యా. 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఆ భక్తుల ఉత్సాహాన్ని బట్టి రాత్రి 10, 11, 12 కావచ్చు. అది ఆ సమయానుకూలం చెప్పలేము మనం. అది దైవాంశ ఇక. రైట్. అంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. కైలాసగిరికి సంబంధించి రాజరాజేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో చాలా ప్రాచీనమైన ఆలయం. కాకతీయుల కాలం నుంచి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు స్వామివారు చెప్పినట్లుగా అరుణాచలం వెళ్తే సరే ఆ పుణ్యక్షేత్ర మహిమను గురించి మనం ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. కానీ అక్కడ కేవలం మాత్రం ఒక దేవుణ్ణి మాత్రమే దర్శించవచ్చు. ఇక్కడ ప్రారంభంలో సాయిబాబా గుడి నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళ కూడా అంటే దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే ఎలాంటి పుణ్యప్రదం వస్తుందో, ఎలాంటి పుణ్యం వస్తుందో, ఎలాంటి తృప్తి లభిస్తుందో అన్ని దేవాలయాలను, దేవతా మూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇటువంటి పరిస్థితులలో మొట్టమొదటిసారి తలపెట్టిన ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి కానీ, లేకపోతే ఆ రోజు మహాశివరాత్రి కళ్యాణం గురించి కావచ్చు, లేదా వచ్చే భక్తులకు సంబంధించి మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఒకసారి ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ఇక్కడ, ఆడపి వెంకటేశ్వర్లు గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎలాంటి ఏర్పాట్లు అంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు, దానికి సంబంధించిన విశేషాలు, వివరాలు చెప్పండి. గిరి ప్రదక్షిణ మనకు 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ దారి మొత్తం మేమంతా ఏం చేస్తున్నాం అంటే భక్తులకు అనుకూలంగా దారిని సరి చేస్తున్నాం మేము. దానికి చుట్టూ కూడా అక్కడక్కడ వాటర్ ఏర్పాటు చేస్తున్నాం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత చుట్టూ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ 2 కిలోమీటర్లు మంచి ప్రకాశవంతంగా ఉండేటట్టుగా లైట్లు ఏర్పాటు చేసాం. మధ్య మధ్యలో వాళ్ళకి ఆగడానికి, దర్శనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ శివరాత్రికి కూడా 15,000 మంది పోయినసారి వచ్చారు. ఈసారి కూడా అందుకు సరిపోయినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ప్రముఖులు అంటే దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, స్థానికంగా ఎమ్మెల్యే గారు కాబట్టి ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా అండి, వారికి మేము ఆహ్వానం అందించాం. పోయినసారి కూడా వచ్చారు, ఈసారి కూడా వారు వస్తారు. సురేఖ మా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి సురేఖ గారు కూడా ఈ దానికి వస్తున్నారు. మిగతా అతిథులకు కూడా మేము అందించాం, వారు కూడా వస్తున్నారు. సార్, ఒక ఆలయ ఫౌండర్గా మీరు చెప్పండి, ఇంకా భవిష్యత్తులో దీనికి సంబంధించిన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఆ రోజు వచ్చే భక్తులకు ఏం చెప్తారు? మేము దినదినమానంగా ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. మేము ఇప్పుడు దక్షిణామూర్తి ద్వారం అనుకోండి, తర్వాత 4 ద్వారాలను కూడా ఏర్పాటు చేసాం. ఇంకా ముందు కూడా అన్నదాన సత్రాన్ని మేము ఏర్పాటు చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దాని గురించి అన్నదాన సత్రాన్ని ఒక 70 లక్షలతోని కట్టబోతున్నామండి. అది ఈ శివరాత్రి తర్వాత స్టార్ట్ అవుతుందండి.